ఎంతో టేస్టీ వేడి వేడి సాంబార్. ముందుగా కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. పప్పుని శుభ్రంగా కడిగాక దానిలో కొద్దిగా పసుపు, కొద్దిగా నూనె వేసుకొని ఉడికించుకోవాలి. రెండు సార్లు శుభ్రంగా కడిగాక కొద్దిగా పసుపు, కొద్దిగా నూనె, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఉడికించుకోవాలి పప్పుని మెత్తగా. ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పప్పుని. 5 విజిల్స్ అలా వస్తే పప్పు మెత్తగా ఉడుకుతుంది. సాంబార్కి పప్పు మెత్తగా ఉడికితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పు ఇలా మెత్తగా ఉడికాక గరిటెతో ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం సాంబార్ కోసం అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. సాంబార్కి కావాల్సినవన్నీ మునక్కాయలు, టమాటో, కరివేపాకు, క్యారెట్, ఎండుమిర్చి, వెల్లుల్లి తీసుకొని ఇలా వెల్లుల్లి జీలకర్ర దంచి పెట్టుకోవాలి. ఇలా వెల్లుల్లి జీలకర్ర దంచి పెట్టుకోవడం వల్ల సాంబార్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది. అదే కుక్కర్లో ఇంకో గిన్నె తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం వేడి అయ్యాక మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసి కొద్దిగా ఫ్రై కానివ్వాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి వేసి ఎండుమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ దీంట్లో యాడ్ చేసేయాలి. క్యారెట్, టమాటో, మునక్కాయలు అన్నీ యాడ్ చేసి కలపాలి. మునక్కాయలన్నీ త్వరగా ఉడకాలంటే 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసి కలపాలి. ఉప్పు వేయడం వల్ల కూరగాయలన్నీ త్వరగా ఉడుకుతాయి. మంచిగా కలిపి మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. మళ్ళీ ఒకసారి మూత తీసి కలపాలి. మూత తీసి కలిపి చూస్తే మునక్కాయలు ఒక 1/2% ఉడికి ఉంటాయి. ఇలా మునక్కాయలు ఉడికాక మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని దీంట్లో యాడ్ చేయాలి. మునక్కాయల దాంట్లో చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసం వేసుకొని కొద్దిగా మరగనివ్వాలి. కొద్దిగా మరిగాక మనం ఉడికించి చింతపండు రసం అనేది కూరగాయలకి బాగా పట్టాలి. పులుపు అనేది అది బాగా మరిగాక మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని దీంట్లో వేసేయాలి. పప్పు వేసాక ఇట్లా కొద్దిగా కారం, మనకు టేస్ట్ తగినట్టుగా కారం, వాటర్, సాంబార్కి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. సాంబార్ చిక్కగా కావాలంటే చిక్కగా ఉంచుకోవచ్చు, పలుచగా కావాలంటే కొద్దిగా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కారం, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసాక కలుపుకొని ఒక 2 పొంగులు వచ్చే వరకు సాంబార్ని కొద్దిగా మరిగించుకోవాలి. సాంబార్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇంకా పలుచగా కావాలంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సాంబార్ కొద్దిగా మరగనించాక టేస్ట్ బాగా వస్తుంది. అంతే, వేడి వేడి సాంబార్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోలకు